మా దగ్గర ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటాడు, ప్రార్థనకు వచ్చే కుర్రోడు. వాళ్ళ ఆవిడ రాదు. కాకపోతే ఆ అమ్మాయికి మెడ నొప్పులు వచ్చినాయి. మెడ నొప్పులు వచ్చేసి చాలా బాధపడుతున్నాను. ఒక హాస్పిటల్కి పట్టుకెళ్ళి, సార్ మా ఆవిడకి మెడ నొప్పులండి, అసలు నరాలు గుంజేత్త నేను ఏడుతుందండి. ఆ డాక్టర్ గారు అన్నాడు, ఏం మందు ఇవ్వకుండా మీ ఇంట్లో టీవీ ఉందా అన్నాడు. కలర్ టీవీ ఉందా సార్ అన్నాడు. ఆ టీవీ తీసేయి తగ్గిపోద్ది అన్నాడు. ఎందుకని సార్? టీవీ చూస్తుంది అనుకుంటాయా బాగా మీ ఆవిడ? అమ్మో చూడటం కాదండి, ఆ ప్రోగ్రాం అయ్యే వరకు 2 అయినా 3 అయినా సరే దాన్ని ఒక పక్కకి కడతేర్చి కానీ నిద్రపోదు. మధ్యరాత్రి 2 అయినా 3 అయినా సరే. కొంతమంది దిండేసి పడుకొని ఎదురుగా అది చూస్తూ 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 లోపలికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు అది ఆడుతూనే ఉంటుంది, వీడు వెళ్ళిపోతాడు. అటువంటి వాళ్ళు కళ్ళన్నీ పాడైపోయినాయి, దెయ్యపు కళ్ళు అయిపోయినాయి. ఆ గుడ్డలు లేని బొమ్మలను చూసి, అపవిత్రమైన చిత్రాలు చూసి, సన్నివేశాలు చూసి చిన్న చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా టీవీలు చూసే, ఫోన్లు చూసే డ్యాన్సులు వేస్తున్నారు పిల్లలు. ప్రియులారా, పేతురు అన్నాడు, ప్రభువా నా చేతులు కడుగయ్యా. అర్థమైంది నీ చేతులకి ఏమో అంటిందో, ఎక్కడెక్కడ దొంగతనం చేశావో, ఎవరెవరిని కొట్టావో, ఎవరెవరికి అపకారం చేశావో నీ చేతులతో. తల ఎందుకో తెలుసండి? తలలో శ్రేష్టమైన భాగాలు పెట్టాడు. మెదడు, కళ్ళు, ఏమండి, నోరు, నాలుక, చెవులు, ఇవన్నీ తలలోనే ఉండేవి. మొత్తం ఇదంతా కనెక్షన్ అంతా ఇక్కడే పెట్టాడు. మెదడు అన్నిటికీ శ్రేష్టమైంది మెదడు. మనకు సలహా చెప్పేది, ఆలోచన చెప్పేది మెదడు. మెదడు కూడా మురికైపోయింది. మెదడు కూడా మురికైపోయింది. నీ ఆశలు, ఆలోచనలన్నీ ఇక్కడే పుడుతున్నాయి, మొత్తం వ్యాపిస్తున్నాయి దేశం అంతా. గ్రహించి అన్నాడు, ప్రభువా నా కాళ్ళే కాదయ్యా, నా చేతులు, నా తల, నా మెదడు, నా కళ్ళు. ఇక్కడే వచ్చాం, సినిమాకి వచ్చాం. యేసుపాదం ఎందుకు చెబుతున్నానంటే,